గారును అసైన్మెంట్స్ రాసి పంపించారు. ముగ్గురు పంపించారు అనుకుంటున్నా. చాలా సంతోషం. ఈరోజు మనం పెర్గమునకు ప్రభువైన యేసు ఇచ్చినటువంటి సందేశాన్ని పరిశీలన చేస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో నుండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో నుండి సంగతులు. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయుము: వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికొలైతల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వారితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపునిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరు, క్రొత్త పేరుండును. పొందినవానికే గాని అది మరి ఎవనికి తెలియదు అని అన్నాడు. మనం ఇప్పటి వరకు ఎఫెసీ సంఘానికి ఇవ్వబడినటువంటి సందేశాన్ని, స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి సందేశాన్ని మనము పరిశీలించాం కదండి. ఎఫెసీలో సంఘంలో ఎన్ని లోపాలు ఉన్నాయి? ఒకటే, మొదటి ప్రేమను విడిచిపెట్టారు. స్మరణలో ఉన్న స్థానిక సంఘంలో ఎన్ని లోపాలు ఉన్నాయి? లేవు. కానీ పెర్గములో సంగతులు మనం పరిశీలించినప్పుడు చాలా లోపంలో ఉన్నట్లుగా సంఘం కనబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పెర్గమును గురించి ప్రభు ఏమన్నారనంటే 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అని అన్నారు. పెర్గము సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలం. మనం చాలాసార్లు మనం నివసిస్తున్నటువంటి ప్రదేశం యొక్క పరిస్థితులు ఏంటో ప్రభువుకు తెలియనట్టుంది అని అనుకుంటాం. ఒక చోట స్థానిక సంఘం ఉంది, ఒక చోట దేవుని పిల్లలు నివాసం చేస్తున్నారు. మన చుట్టూ ఉండే వాతావరణం, ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, మన గ్రామం యొక్క పరిస్థితి ఏంటి, మన పట్టణం యొక్క పరిస్థితి ఏంటి, మన కాలనీ వాసుల యొక్క పరిస్థితి ఏంటి, ప్రభువుకు స్పష్టంగా తెలిసండి. మనం ఎక్కడ నివాసం చేస్తున్నామో
ప్రభువైన యేసు సంపూర్ణంగా ఎరుగుదుడు. పెర్గము అనే ప్రాంతంలో ఆ ప్రాంతం యొక్క వాతావరణం, పెర్గము పట్టణం యొక్క పరిస్థితులు, ఎలాంటి వారి మధ్యలో సంఘము ఉన్నారో ప్రభువుకు సంపూర్ణంగా ఎరుగును. అందువలన నీ అడ్రస్ నాకు తెలుసు, నువ్వెక్కడ నివసిస్తున్నావో నాకు తెలుసు అన్నారు ప్రభు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురమున్నావు అని. సాతాను సింహాసనం ఉన్న స్థలం అది. పెర్గము ఆ పట్టణంను గురించినటువంటి పరిస్థితులు మనం ఒకసారి పరిశీలిస్తే, పట్టణము బహు విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణం. ఇది ఒక కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. ఆ కొండకు దిగువ భాగంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండ మీద ఉంది కాబట్టి ఈ పట్టణము ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నిటికంటే ఎత్తుగా, వాటన్నిటికీ కనబడే ఒక ఉన్నతమైనటువంటి పట్టణంగా పెర్గము ఉంటుంది. ఆ పట్టణం పైన, ఆ పట్టణం కంటే కొంచెం ఎత్తుగా ఒక కొండ పైన ఒక పెద్ద బలిపీఠం ఉంటుంది. పెద్ద బలిపీఠం. ఆ బలిపీఠము 120 అడుగులు పొడుగు, 120 అడుగులు పొడుగు, 112 అడుగులు వెడల్పు, 20 అడుగులు ఎత్తు ఉన్న ఒక పెద్ద బలిపీఠం. ఆ బలిపీఠము జేయిస్ అనే ఒక గ్రీకు రోమా దేవతలకు బలిపీఠం. జేయిస్ అంటారు, గ్రీకు దేవత. గ్రీకు దేవత మాత్రమే కాదు, రోమీలు కూడా తర్వాత దాన్ని పూజించేవారు. అలాంటి ఒక బొమ్మకు కట్టబడిన ఒక పెద్ద బలిపీఠం. ఈ బలిపీఠం యొక్క విశేషం ఏంటంటే డే అండ్ నైట్, సంవత్సరంలో 365 రోజులు, రాత్రి లేదు పగలు లేదు, ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పిస్తూనే ఉంటారు. అర్పణలు అర్పిస్తూనే ఉంటారు. ఆ బలిపీఠం నుంచి పొగ ఎప్పుడూ పైకి లెగుస్తూనే ఉంటుంది. చాలా దూర ప్రాంతం వరకు ఆ పొగ కనపడుతుంది. జనులు అనుకుంటారు, ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల పట్టణస్తులు, గ్రామస్తులు, పెర్గములో ఒక ప్రెస్టీజియస్ బలిపీఠం ఉంది, ప్రఖ్యాతిగాంచిన బలిపీఠం. అది పెర్గములో ఉండేసరికి పెర్గము వాసులు కొంచెం ఉబ్బుతారు. ఎందుకు ఉబ్బుతారనంటే, ఇంత పెద్ద బలిపీఠం మన ఊర్లోనే ఉంది. ఎవరైనా పొరుగు ఊరు వెళ్ళారనుకోండి పెర్గము నుండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము పెర్గము నుంచి వచ్చాం. అవునా, మీ ఊర్లో పెద్ద బలిపీఠం ఉంది అంటే, మీ ఊరు విశేషాలు ఏమైనా చెప్పు అని ఇంకెవరైనా అడిగారనుకోండి, మొదటగా వాళ్ళు ఎత్తుకునేది మా ఊర్లో జేయిస్కి ప్రపంచంలోనే పెద్ద బలిపీఠం ఉంది అని అంటారు. కాబట్టి పెర్గములో ఉన్న మనుషులు ఆ బలిపీఠానికి, ఆ బలిపీఠం పైన అర్పించబడిన అర్పణలకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఏదైనా ఒక ప్రాంతం ఒక కల్చర్కి అలవాటు పడింది అనుకోండి, ఒక సంస్కృతికి అలవాటు పడింది అనుకోండి, ఆ సంస్కృతికి వాళ్ళు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. మక్కా ఉంది అనుకుందాం.
సౌదీ అరేబియా ప్రజలు ఆ ప్రాంతంతో చాలా ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుంటారు. మన రాష్ట్రంలో తిరుపతి ఉంది. అక్కడ నివసించే ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాటితో ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుంటారు. అలాగూ వాటికన్ సిటీ ఉంది, తెలుసా? మీరు విన్నారా? వాటికన్ సిటీ పోప్ ఉంటారు. అందులో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు అక్కడ జరిగే కార్యక్రమాలతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. నేను చెప్పిన 3 ప్రాంతాలు కూడా ప్రపంచంలోనూ ప్రఖ్యాతిగాంచిన 3 ప్రాంతాలు. అలాగా పెర్గముకు ప్రభు తన సందేశాన్ని ఇచ్చే కాలంలో పెర్గము కూడా అలాంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో మనుషులు అక్కడ జరుగుతున్నటువంటి బలి అర్పణలకు, ఆ బలిపీఠానికి చాలా కనెక్ట్ అయి ఉంటారు. పైగా రోమా చక్రవర్తి తన క్యాంప్ ఆఫీస్ లాగా, లేదంటే తన ఎప్పుడైనా రోమా పట్టణాన్ని విడిచిపెట్టి ఈ ఆసియా ప్రాంతానికి రావాలన్నప్పుడు ఆయన నివసించడానికి ప్రత్యేకించి అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. ఏ ఊర్లో? పెర్గంలో. కాబట్టి ఆసియాలో ఈ పెర్గం అనేది చాలా ఉన్నతమైనటువంటి ప్రఖ్యాతిగాంచిన పట్టణం. అది మాత్రమే కాదు, ఈ ఆసియా మైనర్లో, చిన్న ఆసియాలో, చిన్న ఆసియా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, మొదట్లోనే చెప్పాను కదండి. ఆసియా అంటే ఆసియా ఖండం కాదు. రోమీలు పరిపాలిస్తున్న కాలంలో ఆసియా అనేది ఒక ప్రాంతం, లేదంటే ఒక రాష్ట్రం లాంటిది. ఆ రాష్ట్రంలో కొన్ని ప్రఖ్యాతిగాంచిన పట్టణాలు ఉన్నాయి. అందులో ఎఫెసు, స్ముర్నా, పెర్గము, థియతైరా, అలాగే సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా, ఇలాగ కొన్ని పట్టణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ పెర్గంలో చక్రవర్తి ఆరాధన చాలా ఇష్టంగా మనుషులు జరిగిస్తారు. గతంలో మీకు చెప్పాను కదండి, చక్రవర్తి ఆరాధన ఎలా జరుగుతుందో చాలా ఇష్టంగా జరిగిస్తారు. ప్రత్యేకించి 3 చక్రవర్తులకు పెర్గంలో 3 గుడులు కట్టేశారు. 3 గుడులు ఉంటాయి. 3 చక్రవర్తులకు 3 గుడులు ఉంటాయి. అలాగూ చక్రవర్తికి, రోమా ప్రభుత్వానికి, రోమా యొక్క మతానికి చాలా మనుషులు కనెక్ట్ అయి ఉంటారు. ఆ ఊర్లో రోమా మతానికి కనెక్ట్ అయి ఉంటారు. చక్రవర్తి ఆరాధనకి కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. అంతేకాదు, ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. జెయిస్ ఎలాగ ప్రత్యేకమో, చక్రవర్తి ఆరాధన ఎలా ప్రత్యేకమో, అలాగే ఆ ఊరిలో ఆరోగ్య దేవత ఉంటుంది. ఆ ఆరోగ్య దేవత బహు వింతగా కనబడే ఒక విగ్రహం. ఆ విగ్రహంలో ఒక మనిషి, ఒక పాము. ఆ విగ్రహంలో సగం మనిషి, సగం పాము ఉండే ఒక విగ్రహం. ఆ బొమ్మ పేరు ఏంటనంటే అస్కిలోపోయస్ అని అంటారు. అది వాళ్ళ ఆరోగ్య దేవతగా కొలుస్తారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికైనా తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా ఆ ఊరు వచ్చేస్తారు. ఎందుకనంటే ఆ ఊర్లో ఆరోగ్య దేవత ఉందనేది వాళ్ళ నమ్మకం. అలాగూ పెర్గము వాసులు
ఈ ఆరోగ్య దేవతకు కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన మనుషులు. అంతేకాదు అక్కడ ద్రాక్షరసపు దేవత కూడా ఉంటుంది. ద్రాక్షరసపు దేవత అంటే మద్యం ఇష్టపడేవాళ్ళు ప్రత్యేకించి కొలిసే దేవత. అందువలన అల్లరిముఖ తాగుబోతులకు ఆకర్షించే పట్టణం అది. ఆకర్షించే పట్టణం. అలాంటి లోక సంబంధమైన అనేకమైనటువంటి కార్యక్రమాలు విరివిగా జరిగేటువంటి ఒక ప్రదేశం పెరిగేమో. జరిగేటువంటి ఒక ప్రదేశం పెరిగింది. ఇది చాలదన్నట్టు అక్కడ ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుంది. ఆడిటోరియం అంటే మీరు చూసే ఉంటారు కదా, వినే ఉంటారు. అంటే ఎవరన్నా నిలబడి ఇలా స్పీచ్ ఇస్తుంటే జనం కూర్చొని వినటానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఒక ప్రదేశాన్ని ఆడిటోరియం అని అంటారు. అది అసలే కొండచర్య ప్రాంతం కదా. ఆ కొండచర్య ప్రాంతంలో ఒక 10,000 మంది, ఎంతమంది అండి? 10,000 మంది కూర్చొని ఒక పెద్ద ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంలో ప్రతిరోజు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ దేవతలకు సంబంధించిన, ఈ విగ్రహారాధనకు సంబంధించిన సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఒక 10,000 మంది కూర్చొని మనం ఎలాగైతే వాక్యం వింటున్నామో అలాగూ ఈ లోక సంబంధమైనటువంటి అక్కడ జరుగుతున్నటువంటి వాటి విషయంలో వింటూ ఉంటారు. అలాంటి ఒక పెద్ద ఆడిటోరియం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్న ఒక పట్టణంలో, ఆ ప్రాంతంలో బాల్యం నుండి పెరుగుతున్నటువంటి మనుషులు, అక్కడ కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి వారు, వారి యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఏ విధంగా ఉండొచ్చు? అలాంటి మనుషుల మధ్యలో క్రీస్తు ప్రభు సంఘం ఉన్నారు. వీరి హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నట్టు మన హృదయాల్లో ఎవరున్నారు? ఎవరున్నారు? క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడతారు క్రైస్తవుని హృదయంలో. ఆయన విశ్వాసం ద్వారా మనుషుల యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉంటారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అని అన్నారు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క హృదయంలో ప్రభు విశ్వాసము ద్వారా నివసిస్తున్నట్లు. మొదటి పేతురు పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నారు. కాబట్టి క్రైస్తవుని యొక్క హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడతారు. ఆయన విశ్వాసం ద్వారా
క్రైస్తవుని యొక్క హృదయంలో నివాసం చేస్తాడు. అలాంటి ఒక గుంపు పెర్గెము పట్టణంలో ఉన్నారు. వీరు ఎవరి మధ్యలో ఉన్నారనంటే, వీరు హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడినట్టు వారి హృదయంలో అపవాది నివాసం చేస్తూ ఉన్నాడు. పెర్గెము వాసుల యొక్క హృదయంలో అపవాది నివాసం చేస్తూ ఉన్నాడు. ఎంత బలంగా నివాసం చేస్తున్నాడంటే, సింహాసనం వేసి కూర్చున్నాడు ప్రతి ఒక్కరి హృదయంలో. వాళ్ళ యొక్క హృదయము అక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి, అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి, అక్కడ ఉన్న పరిస్థితులకు చాలా కనెక్ట్ అయి ఉన్నారు. అందువలన ప్రభు తన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి జనాంగాన్ని చూశారు. వారి చుట్టూ ఉన్నటువంటి మనుషులను కూడా చూశారు. చూసి ఏమన్నారనంటే, నువ్వు ఉన్న స్థలం నాకు తెలుసు. సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నావని అంటే, సాతానికి ప్రత్యేకించి సింహాసనం ఏమి ఉండదు, ఫిజికల్గా అలాంటిది ఏమి ఉండదు. సాతాను వారి మనుషులు, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాల్లో సింహాసనం వేసి కూర్చున్నాడు. అది సంగతి. అలాంటి మనుషుల మధ్యలో క్రీస్తు ప్రభు సంఘము పెర్గెములో ఉన్నారు. ఆ ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఎలాంటి మనుషులు వాళ్ళు? సాతాను సింహాసనం ఉన్న స్థలం అది. వాస్తవానికి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో నుండి, హృదయంలో సాతాను సింహాసనం వేసి కూర్చుండబెడితే మనుషుల యొక్క వైఖరి ఈ విధంగా ఉంటుంది గ్యారంటీగా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో నుండి, శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. కాబట్టి పెర్గెములో మనుషులు వారి యొక్క హృదయాల్లో సాతాను సింహాసనం వేసుకొని కూర్చుంటే వాళ్ళ యొక్క హృదయ తలంపులు ఇలాగ ఉంటాయి. కక్ష, క్రోధం, మత్సరం, భేదము, ఇలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మనుషుల మధ్యలో క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి ఒక చిన్న గుంపు ఉన్నారు పెర్గెములో. అలాంటి పరిస్థితుల్లో వారి మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఆ ఊర్లో జరిగిన సంఘటన ఏంటంటే, చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో నుండి, సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి. అది ఆ స్థలంలో క్రీస్తు ప్రభు సంఘం ఉన్నారు. ఆ సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన, ఆ వ్యక్తి నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అన్నాడు. ఒక సంఘటన జరిగింది. అంతిప అనే ఒక సహోదరుడు ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో. ఈ అంతిప అనేటువంటి సహోదరుడిని సంఘం ఎదుటే
ఈడ్చుకొని వెళ్ళి చంపేశారు. వారి మధ్యలోనే చంపబడ్డాడు. ఎవరి మధ్యలో? సంఘం మధ్యలోనే చంపబడ్డాడు. ఆ సంగతి సంఘానికి తెలుసు. ఎక్కడో దూరంగా మారుమూల జరిగిన కార్యక్రమం కాదు. ప్రత్యేకించి సాతాను సింహాసనం ఉన్న స్థలంలో అధికారికంగా రోమా ఖడ్గము ధరించినటువంటి మనుషులు ఈ కార్యక్రమాన్ని జరిగించారు. అంటే రోమా ప్రభుత్వం అధికారికంగా అంతిప అనేటువంటి వాడిని సంఘం ఎదుట చంపేశారు. ఎలాంటి మనిషి అయినా ఈ అంతిప, ఆ అంతిప అనేటువంటి వ్యక్తి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాంటి వ్యక్తి అనంటే, నా యందు విశ్వాసి, నన్ను గూర్చి సాక్షి. అంటే ఊరకనే ఆ రథంకి వచ్చి 4 పాటలు పాడేసి ఏదో 2 గంటలు అక్కడ కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తి కాదు ఈయన. అలాంటి వ్యక్తి కాదు. అతనిలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు అయిన యేసు గుర్తించారు. నా యందు విశ్వాసి, నా యందు విశ్వాసి. నా యందు విశ్వాసి అంటే హృదయంలో నన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. నా యందు ఎలాంటి విశ్వాసం ఉంచాలో అలాంటి విశ్వాసమే ఉంచారు. లోకంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసము అని పేరుతో చాలా విశ్వాసాలు మొలిచాయి. చాలా విశ్వాసాలు మొలిచాయి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం అనే బ్యానర్ కింద చాలా సంగతులు మనుషులు వారి హృదయాల్లో విశ్వసించడం ఈనాడు ఎలా జరుగుతుందో పూర్వకాలం కూడా అలాగే జరిగింది. అయితే ఒక సంగతి ఏంటంటే, మనము మన ప్రభు అయిన యేసునందు ఉంచిన విశ్వాసము మన ప్రభువు గుర్తిస్తున్నాడా? ఆయన గుర్తించాలి. అదొక ప్రాముఖ్యమైన సంగతి. మన ప్రభు అయిన యేసునందు ఉంచిన విశ్వాసము ప్రభు గుర్తించాలి. వాస్తవానికి ఆయన యందు ఉంచవలసిన విశ్వాసము అని పర్టికులర్గా పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. చదువుతాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో నన్ను చదవండి. మొదటి అధ్యాయం 13వ వచనం. నన్ను క్షమించాలి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడివై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొనుము అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు, ఉంచవలసిన విశ్వాసం ఒకటి ఉంది. ఏది పడితే అది క్రీస్తు యేసునందు విశ్వాసముగా పరిగణింపబడదు. 3వ అధ్యాయం, ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, అదిగోండి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు ఏం చేస్తాయనంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసాన్ని కలిగిస్తాయి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము లేఖనానుసారమైన విశ్వాసము. అది మనుషులు ఊహల్లో నుండి పుట్టుకొచ్చింది కాదు. మనుషులు గ్రంథాన్ని వక్రీకరించడం వలన వచ్చినటువంటి విశ్వాసం కాదు. లేఖనాలు వినడం ద్వారా, పరిశీలించడం ద్వారా కలిగే విశ్వాసము.
ప్రత్యేకించి ప్రభువైన యేసునందలి విశ్వాసము. అలాంటి విశ్వాసాన్ని ప్రభు గుర్తిస్తారు. అంతిప ప్రభువైన యేసునందు ఉంచవలసిన విశ్వాసం ఉంచినటువంటి ఆయన విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించేవాడు, విశ్వాస సంబంధమైన కార్యక్రమాలు చేసేవాడు, కార్యములు జరిగించేవాడు. కాబట్టి ఆ మనిషిని ప్రభు ఎరుగుదుడు, అంతిపను ప్రభు ఎరుగుదుడు. ఎలాగ ఎరుగుదుడు? నా యందలి విశ్వాసము ఉంచిన వ్యక్తి అని ఎరుగుదు. అంతేకాదు, అతడు ప్రభువైన యేసును గూర్చిన సాక్షి. సాక్షి అని అంటే అపోస్తుల్లో వాడు ఒక్కడని కాదు అర్థం. సాక్షి అని అంటే అపోస్తుల్లో ఒకడని కాదు, ప్రభువైన యేసుని గురించి ప్రకటించేవాడు అయి ఉండొచ్చు. అతని విశ్వాస జీవితము లోకం గుర్తించేటట్లు ఉండొచ్చు. కాబట్టి ప్రభు ఆ వ్యక్తిని చూశాడు. నన్ను గూర్చిన సాక్షి అయిన వాడు ఏం చేయబడ్డాడు? సన్మానం జరిగిందా? సంఘం ఎదుట సన్మానం జరగలే. సంఘం ఎదుట అతడు చంపబడ్డాడు, భయంకరమైన రీతిలో చంపబడ్డాడు. ఎలా చంపబడ్డాడనంటే, ట్రెడిషన్ చెప్తున్నది, గ్రంథం ఆ విషయం ఎక్కువగా చర్చించలేదు. ట్రెడిషన్ ఏం చెప్తుందనంటే, ఒక బ్రాంజ్ అంటే ఇత్తడితో ఉన్న ఒక ఎద్దు, అందులో ప్రాణంతో ఉన్నటువంటి మనిషిని లోపల పడేస్తారు. అంటే అమెరికా ఎలాగుంటుందంటే, ఒక మనిషి పట్టేంత లోపల ప్లేస్ ఉంటుంది, అందులో మనిషిని పడేసి ఆ ఎద్దుకు నిప్పులు పెడతారు. ఆ బ్రాంజ్ బుల్ అంటే ఆ ఇత్తడి ఎద్దు ఎర్రగా కాలుతుంది. పైన ఉన్న ఆ ఇత్తడి ఎద్దు ఎర్రగా కాలితే లోపల ఉన్న మనిషి ఏమవుతాడు? ఏగిపోతాడు. చర్మము లోపల అంటుకుపోతూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటాడు. అందులోంచి అతను మనిషి కేకలు వేస్తుంటే అది ఒక వినసంపైన శబ్దంలాగా బయటకు వచ్చేటట్టు లోపల అరేంజ్మెంట్ ఉంటుంది. ప్రాణహాని కలుగుతున్నప్పుడు వేసేటువంటి ఈ కేకల శబ్దం ఈ బ్రాంజ్లో నుంచి ఒక మృదువుగా శబ్దంగా బయటకు వస్తూ ఉంటుంది. ఆ శబ్దం వింటున్నప్పుడు లోపల ఉన్నవాడు కేకలు వేస్తున్నాడు అని వీళ్ళు గ్రహిస్తారు. అది రోమీలు విధించే పనిష్మెంట్లో ఒక పనిష్మెంట్. సిలువ ఎలాగ పనిష్మెంటో, శిరఛేదనం ఎలాగూ రోమ ప్రభుత్వం విధించే శిక్ష, ఇలాంటిది కూడా ఒక శిక్ష. అంతిప అన్నవాడు వాళ్ళ మధ్యలో ఇలాగ చంపబడితే ప్రత్యేకించి నేను క్షమించాలి, ఈ అంతిప అన్నవాడు వారి మధ్యలో శిరఛేదనం చేయబడ్డాడు. ఇలాగ చంపబడితే సంఘం చెదిరిపోలే. పెర్గములో ఉన్నటువంటి సంఘము భయపడిపోలే. ఏదో విపత్తు సంభవించింది అన్నట్టు ప్రభు అయిన యేసునందుల విశ్వాసమును విడిచిపెట్టలేదు. అలాంటి గుర్తింపు కలిగినటువంటి సంఘము పెర్గములో ఉన్నటువంటి సంఘం. ఒకసారి మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతున్నాను.
అలాంటి పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉంటే ప్రభువైన యేసు నామమందు విశ్వాసాన్ని విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. వాళ్ళు విడిచిపెట్టలేదు. సరే, ఇంకా వాళ్ళు ఏం చేశారనంటే ప్రభు యొక్క నామమును గట్టిగా చేపట్టారు. ఆయన యొక్క అధికారానికి లోబడ్డారు. ఆయన నామాన్ని గట్టిగా చేపట్టారు అని అన్నాడు ప్రభు. వాళ్ళ మనసులో ప్రభు పట్ల ఎలాంటి భావం ఉంటే పని చేయగలరు? వారి మనసులో ప్రభువుని ఎలాగ విశ్వసిస్తే ఈ పని చేయగలరు? వాళ్ళ మధ్యలో ఒకరు చంపబడితే ఖడ్గం చేత చంపబడినప్పటికీ ఆయన నామందుల విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆయన నామమును గట్టిగా పట్టుకున్నారు. అట్టా ఊర్లో పరిస్థితి ఎలాగుందనంటే, ఆ ఊరు మనుషులు వారి హృదయంలో అపవాదిని ఎలాగైతే సింహాసనం వేసి కూర్చోబెట్టారో, అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం వారి హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళ హృదయం తెరిచి చూస్తే అపవాది కనబడతాడు, వీళ్ళ హృదయం తెరిచి చూస్తే ప్రభువైన యేసు కనబడతాడు. ప్రభువైన యేసును వారి హృదయంలో నుంచి వెళ్ళగొట్టడానికి అపవాది చేసిన ప్రయత్నం. అంతిపాన్ని ఆయన పిలువని లాక్కొచ్చేయండి, నేరం కేసు వేయండి, ఆయన మీద మరణశిక్ష విధించండి, సంఘము ఎదుటే అతన్ని శిరఛేదనం చేసేయండి. వారి హృదయంలో నుండి యేసు ప్రభు చిరిగిపోతాడేమో. హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి మనుషులు ప్రభు అయిన యేసునందుల విశ్వాసాన్ని విడిచిపెట్టేసి ఆయన అధికారానికి లోబడి జీవిస్తున్నటువంటి జీవితాన్ని గాలికి వదిలేస్తారేమో అన్న ఒక ప్లాన్తో అపవాది వారి ఎదుట ఇలాంటి కార్యక్రమాన్ని జరిగించేశాడు. వాళ్ళు ఎదుట ఇలాంటి కార్యక్రమాన్ని జరిగించేస్తే, ప్రత్యేకించి ఇక్కడ ఒక సంగతిని గమనించాలి. మనుషులు, క్రీస్తు ప్రభు సంఘ సభ్యులు అధికారికంగా చంపబడుతున్నారు. చంపటానికి అధికారం ఉంది రోమ ప్రభుత్వానికి. ప్రభుత్వమే చంపితే కేసు ఎవరి మీద పెట్టాలా? రోమ ప్రభుత్వమే వెనక నిలబడి ఖడ్గము దూస్తే వ్యతిరేకించేది ఎవరుంటారు ఇక భూమి మీద? అలాగూ అధికారికంగా మనుషులు చంపబడుతూ ఉన్నారు. అంతిప వాళ్ళ మధ్యలో అలా చంపబడ్డాడు. కాబట్టి సంగతి ఏం జరిగిందని అంటే, సిస్టమ్ అంతా, అధికారం అంతా, ఈ లోక సంబంధమైన అధికారం అంతా క్రీస్తు ప్రభు సంఘానికి వ్యతిరేకంగా నిలబడిన రోజులు అవి. క్రీస్తు ప్రభు సంఘము, లోక సంబంధమైన అధికారం వ్యతిరేకం. క్రీస్తు ప్రభు సంఘము, రోమా సామ్రాజ్యం వ్యతిరేకం. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం చేశారనంటే, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రభు యొక్క నామాన్ని గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకోవటానికి కారణం ఏంటంటే, వారు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అనుభవపూర్వకంగా ఎరిగినవారు. దేవుని యొక్క ప్రేమను అనుభవపూర్వకంగా ఎరిగినవారు. వారు అనుభవపూర్వకంగా ఎరగడం మాత్రమే కాదు, ప్రభువైన యేసును, అలాగే తండ్రి అయినటువంటి దేవుణ్ణి అదే రకంగా తిరిగి ప్రేమించేవారు వాళ్ళు.
అదే రకంగా తిరిగి ప్రేమించేవారు. కాబట్టి విశ్వాసం ఏం చేసిందనంటే దేవునికి క్రీస్తు ప్రభు సంఘానికి మధ్యలో ప్రేమను బలపరుస్తుంది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ఏం చేస్తుందనంటే తన ప్రజలకు తన యజమానుడు ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభుకు మధ్యలో ప్రేమను పతిష్టం చేస్తుంది, అంటే బలపరుస్తుంది. మధ్యలో ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా క్రీస్తు ప్రభు ప్రేమ నుండి ఆ మనుషులను వేరు చేయలేదు. ఇది వాస్తవం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో నుండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదవండి సార్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇదిగోండి, మనలను ఎడబాపేవాళ్ళు ఎవరు అని ఒక ప్రశ్న వేసిన తర్వాత శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని అన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవడు అన్నప్పుడు మనుషులు ఎడబాపగలుగుతారా? మనుషులు క్రీస్తు ప్రభు ప్రేమ నుండి, క్రీస్తు ప్రభు సంఘము ప్రేమలో విశ్వాసం చేత అతుకుబడితే ఎడబాపే వ్యక్తులు ఎవరైనా భూమి మీద ఉంటారా? ఎడబాపే వ్యక్తులు ఉంటారా? అసలు వాస్తవానికి ఉండొచ్చు, కానీ ఎడబాపలేరు. మనం చాలా సింపుల్గా చాలా సిల్లీ రీజన్స్ చెప్తాం. ఏంటంటే ఈరోజు ఆరాధనకి ఎందుకు రాలేదండి అన్నాం అనుకోండి, మా బంధువులు వచ్చారండి అంటాం. అంటే ఏం చేశారు? బంధుప్రీతి క్రీస్తు ప్రభు ప్రేమను, పొంగుతున్నటువంటి క్రీస్తు ప్రభు ప్రేమ మీద నీళ్ళు జల్లిందనమాట. మనం పొయ్యి మీద పాలు పెట్టాం, పొంగుతూ ఉంటుంది. ఏం చేస్తాం? నీళ్ళు వేస్తారు చల్లబడిపోయినట్టు. ఆరాధనకి నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు రాత్రి అంతా సిద్ధపడి ఉన్నా, కరెక్ట్గా టైంకి వచ్చారు, లేదంటే ఏదో చేశారు. ఈ పొంగే ప్రేమ మీద నీళ్ళు చల్లారు అని చెప్తాం మనం, అని చెప్తాం. ఏమ్మా ఎందుకు రాలేదు? మా మనవడు నాకు కాళ్ళు పట్టుకుని వదలడండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అన్నాడు. ఇంకొక ఆయన ఇంకొక చాకు. ప్రభు పనిలో, ఆయన ఆరాధించే విషయంలో, ఆయనకు సంబంధించిన కార్యక్రమాల్లో విరివిగా ఎందుకు పాలు పొందట్లేదు అంటే మనుషుల్ని చూపిస్తారు. ప్రభు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మానవ బాంధవ్యాలను చూపిస్తాడు. కానీ వాస్తవమైన సంగతి ఏంటంటే క్రీస్తు ప్రేమ నుండి మనలోని ఎడబాపేది ఎవరు ఎడబాపలేరు. సరే, మనుషులు ఎడబాపలేరు, పరిస్థితులు ఎడబాపుతాయా? అక్కడ పరిస్థితుల గురించి మాట్లాడారు. చదువుతాం ఒకసారి. 35వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, ఎడబాపువాడు ఎవడు? ఇది మనుషులకు సంబంధించింది. అదిగోండి పరిస్థితులు. ఇప్పుడు శ్రమైనను, బాధ కలిగింది, బాధైనను, హింస ఎదురైంది, హింసైనను, కరువు వచ్చింది, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను. అక్కడ ఆగుతాం. ఉపద్రవమైనను మనల్ని ఎడబాపున అంటే పరిస్థితులు. క్రీస్తు ప్రభు ప్రేమ నుండి సంఘాన్ని ఎడబాపే పరిస్థితులు ఏమైనా ఉంటాయా?
ఏమైనా ఉంటాయా? మంచి బట్టలు లేవండి, అందుకోసం ఈరోజు ఆరాధన మానేస్తాను. ఇస్త్రీ బట్టలు లేవు అంటే మంచి లోకంలో మంచివిగా పిలువబడుతున్నటువంటి దుస్తులు లేవు కాబట్టి ఆరాధన మానేస్తాం. ఏం ఎడబాపింది? వస్త్రం. టిఫిన్ పెట్టలేదని అలిగి ఆరాధన మానేసే వాళ్ళు ఉన్నారు లేరా? ఏం ఎడబాపింది? భోజనం. కరువు సైతము క్రీస్తు ప్రభు ప్రేమ నుండి ఎడబాపలేదు వాస్తవానికి. సరే, పరిస్థితులు ఎడబాపవు, ఆయుధం ఎడబాపుతుందా? సంఘాన్ని క్రీస్తు ప్రభు ప్రేమ నుండి ఆయుధం ఎడబాపుతుందా? వాస్తవానికి ఎడబాపదు. అపవాద ఆయుధం తీశాడు. పెరుగమ సంఘానికి కత్తి చూపించాడు, ఖడ్గం చూపించాడు. నా దగ్గర ఖడ్గం ఉంది. నాకున్న ఖడ్గం ఎలాంటి ఖడ్గం అని అంటే, దీన్ని వాడితే నా మీద కేసు కూడా బెటరు అన్నట్టు ఖడ్గం చూపించాడు. ఖడ్గం చూపించి అంతిపాన్న ఆయన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఎదుటే ఒక రాయి మీద పరుండు పెట్టి టక్కిమని తల నరికేశారు. తల మొండం సెపరేట్ అయిపోయింది. ఇదిగో నాకున్న అధికారం, ఇది ఖడ్గం నా చేతిలో ఉంది అన్నాడు. సంఘము, నీ ఖడ్గం క్రీస్తు ప్రభు ప్రేమ నుండి మమ్మలను ఎడబాపవు అన్నారు. చదువుద్దాం మరలా 8:35 మిగిలిన సంగతులు. రోమీయులకు రాసిన పత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడో? రోమీయులకు రాసిన పత్రిక 8వ ఇందాక మనం చదివిందే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, పరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. అదిగోండి, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. అసలు వాస్తవానికి ఖడ్గము క్రీస్తు ప్రభు ప్రేమ ముందు, ఆ ప్రేమకు అతుకుబడినటువంటి ఆయన జనాంగం ముందు ఖడ్గము ఓడిపోతుంది, గెలవలేదు. గెలుస్తుందా? ఖడ్గం గెలవలేదు. అప్పుడు ఖడ్గం తీసి ఆడించాడు, కొద్దిసేపు ఆడించి తల నరికేసాడు. ఇలా కత్తి పైకి ఎత్తాడు. నేను గెలిచాను అన్నాడు. సంఘం అన్నారు, ఊరు పొరపిచ్చాడు, నువ్వు ఓడిపోయావు అన్నాడు. నీ ఖడ్గం క్రీస్తు ప్రభు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపినారు. కాబట్టి పెర్గంలో ఎమోషనల్గా అపవాదికి కనెక్ట్ అయిన మనుషులు, వారి హృదయంలో అపవాదికి సింహాసనం ఉంది. అది సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలం. అదే ఊరిలో క్రీస్తు ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి జనాంగం, ఆయన యందు విశ్వాసం చేత ఆయన ప్రేమకు అతుకుబడినటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళ ముందు ఖడ్గం ఓడిపోయింది. హింసన ఆయుధంతో అపవాది వాళ్ళని బెదిరించాలని ప్రయత్నం చేశాడు, బెదరలేదు. వాళ్ళని ఓడించాలని ప్రయత్నం చేశాడు, ఓడిపోలే. వారి మనసుల్లో నుండి క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాన్ని చెరిపేయాలని చూశాడు, అవలేదు. వారి హృదయంలో క్రీస్తుని ప్రభువును ప్రతిష్ఠించుకోకుండా చెదరగొట్టాలని చూశాడు, ఓడిపోయాడు. పైగా పరిస్థితులు ఎంత కఠోరంగా ఖడ్గము మీదకు వస్తుంటే అంత గట్టిగా క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని పట్టుకున్నారు. నీటి వరదలో ఎవరన్నా కొట్టుకెళ్ళిపోతున్నారనుకోండి,
ప్రాణం కాపాడుకోవటానికి చేసే పని ఏంటంటే ఏదైతే గట్టిగా స్థిరంగా భూమికి అతుకుబడినటువంటి వస్తువు ఉందో దానిని పట్టుకుంటాడు. అది ఒక చెట్టు కావచ్చు, లేదంటే ఒక రాయి కావచ్చు. క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఇప్పుడు మనం పట్టుకోకపోతే ఈ హింస అనే ప్రవాహంలో గమ్యం లేకుండా కొట్టుకెళ్ళిపోతాం అనే భావంతో పెర్గెము సంఘం మనకు ఆధారం క్రీస్తు ప్రభు నందు విశ్వాసం. ఇలాంటి పరిస్థితుల్లో మనం పట్టుకోవలసింది ప్రభు యొక్క నామమును, ఆయన అధికారాన్ని. అదే మన బ్రతుకుకు ఆధారం, మన నిత్య జీవానికి ఆధారం. ప్రత్యేకించి వారు ప్రభు అయిన యేసునందులో విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి మనుషులు కాబట్టి ఆయన నామాన్ని విడిచిపెట్టడానికి కానీ, ఆయన యందు విశ్వాసాన్ని విసర్జించడానికి కానీ మనసు లేదు వాళ్ళకి. ఈ ఫోన్ ఎదురు రింగ్ అవుతుందండి, డిస్టర్బెన్స్ కింద ఉంది. సరే, కాబట్టి వాళ్ళ ముందు ఖడ్గం ఓడిపోయింది, హింస ఓడిపోయింది. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. వాళ్ళ ముందు ఖడ్గం నిలబడిందా? నిలబడలేదు. హింస నిలబడిందా? ఓడిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళని ఓడించేది ఎలాగా? వాళ్ళని ఓడించేది ఎలాగా? అపవాద ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఓ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి, పెర్గెంలో ఉన్నటువంటి సంఘానికి ప్రభు తను పరిచయం చేసుకున్న విధానం అద్భుతమండి. అక్కడ ఖడ్గము తాండవిస్తూ ఉంది, హింస ఎదురవుతూ ఉంది. అలాంటి జనాంగానికి ఆయన యందు విశ్వాసం చేత ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి మనుషులకు ప్రభు తను పరిచయం చేసుకున్నటువంటి విధానం అద్భుతమైనటువంటి సంగతి. అసలు పెర్గెము సంఘమునకు ప్రభు తను ఎలా పరిచయం చేసుకున్నారు? మీకు గతంలో చెప్పాను కదా. ప్రభు ఒక స్థానిక సంఘానికి ప్రకటనలో ప్రత్యేకించి తను పరిచయం చేసుకునే విధానం దేనిపై ఆధారపడి ఉంటుంది? సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి ఆయన పరిచయం ఆధారపడి ఉంటుంది. ఎఫెసు సంఘానికి ఆయన పరిచయం చేసుకున్నారు. సంపూర్ణమైన అధికారం కలిగిన వాడిగా, సంఘముల మధ్యలో హక్కుగా తిరిగేవాడిగా, 7 నక్షత్రములను తన చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యలో సంచరించేవాడు చెప్పే సంగతిలో అది ఆయన పరిచయం. స్మరణ సంఘానికి ఆయన పరిచయం చేసుకున్నారు. ఎలాగూ? మొదటివాడును కడపటివాడును అయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పే సంగతులేమనగా అని అన్నాడు. ఇప్పుడు పెర్గెము సంఘానికి పరిచయం చేసుకుంటున్నారు. ఆయన పరిచయ వాక్కులు ఎలాగున్నాయనంటే 26వ వచనం కాదండి, ప్రకటన 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నారంటే, వాడి అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. వాస్తవానికి ఖడ్గం ఎవరి చేతిలో ఉంది? రోమ ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభు అంటున్నాడు, వాళ్ళ చేతిలో ఉన్నది పెద్ద ఖడ్గం కాదు, అది ఓడిపోతుంది మీ ముందు. నా దగ్గర వాడి అయినా 2 అంచులు గల ఖడ్గం ఉంది. వాస్తవానికి రోమ ప్రభుత్వము కొంతమంది వ్యక్తులకి ఖడ్గం యొక్క హక్కు ఇచ్చింది. అంటే మరణశిక్ష విధించే హక్కు. పిలాతు అంటాడు కదా, ప్రభు అయిన యేసును సిలువ వేయటానికి ముందు, నిన్ను విడుదల చేయుటకును
నిన్ను సిలువ వేయటానికి కూడా అధికారం ఉంది అంటే చూపించాడు అనమాట. నా దగ్గర ఖడ్గం ఉంది, ఖడ్గం యొక్క హక్కు ఉంది, దీన్ని రైట్ ఆఫ్ ది స్వర్డ్ అని అంటారు. అంటే నేను శిక్షించడానికి నాకు హక్కు ఉంది, నేను విడిపించడానికి హక్కు ఉంది, నేను శిక్షించడానికి హక్కు ఉంది. ఎవరికి ఉంది? పిలాతుకు ఉంది. చదువుతాం ఈ మాటను మనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో గనుక పిలాతు నాతో మాట్లాడు. 19వ అధ్యాయం 10వ వచనం. 19వ అధ్యాయం సార్. నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయటానికి నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయటానికి కూడా నాకు అధికారం కలదు. అది నాకు అధికారం ఉంది అంటున్నాడు. అదే సమయంలో ఆయనను సిలువ వేయము అని కేకలు వేసినటువంటి యూదుల యొక్క అధికారులు ఇలా మాట్లాడుతున్నారు. 18వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 32వ వచనం. యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు, అదిగోండి ఇద్దరు వ్యక్తులు, ఒకరు యూదులు, ఒకరు పిలాతు. ఒక ఆయన నాకు ఖడ్గం యొక్క హక్కు ఉంది అంటున్నాడు, యూదులు అంటున్నారు మాకు అధికారం లేదు అంటున్నారు. కాబట్టి ఖడ్గం యొక్క హక్కు, ది రైట్ ఆఫ్ ది స్వర్డ్, అది రోమా ప్రభుత్వానికి ఉంది, రోమా ప్రభుత్వ అధికారులకు ఉంది. కాబట్టి ఖడ్గం జాడిస్తున్నారు సంఘం ముందు. ప్రభు అంటున్నాడు, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పే సంగతిలో అని పెర్గం సంఘానికి తను పరిచయం చేసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదండి, ప్రభు సంఘానికి ఎలా పరిచయం చేసుకున్నారు? సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ప్రభు ఇచ్చినటువంటి ప్రశంసలు ఏంటి, అవే కదా మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. ప్రశంసలు మొదటిది, సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు. నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయినవాడు ఈ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. కాబట్టి ప్రశంసలు అవి. అయితే కొన్ని తప్పులు ఉన్నాయి. ప్రభు ఆ తప్పుల గురించి వారిని హెచ్చరిస్తూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి లోపాలు అవి. బ్రేక్ తీసుకుందాం, మరలా మనం సమావేశమైనప్పుడు సంగతులు ఆలోచించేద్దాం.